అన్నయ్య వదిన చూసారా, ఈ ధరణికి ఇదే పని. నా గురించి ఊరంతా చెడుగా చెప్పింది చూడండి. చేసేవి చెడ్డ పనులైనప్పుడు చెడుగానే చెప్పుకుంటారు. మంచివాళ్ళు మహానుభావులని చెప్పుకోరు. ఇంతకీ నా కోడళ్ళు ఏమయ్యారు? ఎవరు? వదలండి. అంటే ఏంటోదిన నీ ఉద్దేశం? ధరణి శ్రావణిలు కనిపించకపోవడానికి నేనే కారణం అంటావా? ఇప్పుడు ఈ పిల్ల చెప్పిందే నిజమని నమ్ముతావా? నమ్మినా నమ్ముతారులే. ఈ ఇంట్లో అందరికీ నేనే అలుసైపోయాను, లోకువైపోయాను. కొంప తగలబెట్టింది కూడా నేనే అనేవాళ్ళు. ఏదో కొత్తగా వచ్చిన కోడళ్ళు ఇంట్లో అజమాయిషి చెలాయించడం తట్టుకోలేక ఏవో చిన్న చిన్న తప్పులు చేసినంత మాత్రాన కనిపించకుండా చేసేసినట్టేనా? వాళ్ళన్ని మాటలల్లా అన్ని నువ్వే అనేసుకుంటున్నావు. ఇంకా ఏమనాలి శోభన్ రాజు? ఇంట్లో వాళ్ళ దగ్గర అనుకుంటే ఇంటికి వచ్చిన వాళ్ళ దగ్గర కూడా చులకనైపోయాను. నువ్వేం మాట్లాడవేంటన్నయ్యా? అంతేలే, నువ్వు మాత్రం ఎప్పుడు నన్ను పట్టించుకున్నావని. మొగుడుతో పాటు ఇంట్లో ఉన్నాను కదా, ఆలస్యైపోయాను. నా రాత ఇలా రాసేవేంట్రా దేవుడా? నా కర్మ ఇలా తగలబడిందేంట్రా భగవంతుడా? చూడు, కోడళ్ళు ఏమైపోయారని మేం టెన్షన్ పడుతుంటే మధ్యలో నీ ఏడుపేంటి? అసలు దీనికి ఏమైనా సంబంధం ఉందా? అవును, చెల్లెమేది? పండగ వరకు ఉంటానని చెప్పింది కదా. అవును, వదినేది కూతుళ్ళని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిందా? ఆదిత్య, ఒకసారి అత్తయ్య ఫోన్ చేయి. హలో అత్తయ్య, ఎక్కడున్నారు? ఏం లేదు బాబు, ఇంటి దగ్గర మొక్కలు ఎండిపోతున్నాయని నీళ్లు పోద్దామని వచ్చాను బాబు. మళ్ళీ సాయంత్రానికి వచ్చేస్తాను. సరే అత్తయ్య. ఏమైంది బాబు? అత్తయ్య, ధరణి వదిన కూడా అక్కడికి వచ్చారా? లేదు బాబు, ఒక్కదాన్నే వచ్చా. ఉంటారత్తయ్య. లేచేసరికి కనిపించకపోయేసరికి మీతో వచ్చారేమోనని అడిగాను. ఏమైంది బాబు, ఇంట్లో లేరా? తను కూడా బయట మొక్కలకి నీళ్లు పోస్తుందేమో. నేను చూస్తాను అత్తయ్య. అలాగే బాబు. అమ్మా, అత్తయ్యతో పాటు వెళ్ళలేదంట. ఇంకా చూస్తారేంటండి? మీ డీసీపీ ఫ్రెండ్ ఉన్నాడుగా, ఆయన ఫోన్ చేయండి. కోడలు ఆపదలో ఉన్నారని చెప్పండి. ఎక్కడున్నారో వెతకమని చెప్పండి. హలో వాయుపుత్ర, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఇంట్లో అంతా ఓకే కదా? ఏం ఓకేరా, రాత్రి జరిగిన దాని నుంచి ఇంకా కోలుకోలేదురా. పొద్దున్నుంచి ఇంట్లో కోడలు కూడా కనపట్టలేదు. కనిపించకపోవడం ఏంట్రా? ఏం జరిగింది అసలు? ఏమోరా, అంత అయోమయంగా ఉంది. ఫోన్లేమో ఇంట్లో పడున్నాయి, కోడలేమో కనపట్టలేదు. అగ్ని ప్రమాదం జరగడం, కోడలు కనిపించుకుంటా పోవటం, ఇదంతా చూస్తుంటే నాకైతే ఇదంతా ఎవరో పగబట్టి చేస్తున్నారనిపిస్తోంది. భయంగా ఉందిరా. వాయుపుత్ర,
నువ్వేం భయపడకు, నేనున్నాను కదా. నీ కోడళ్ళకేం కాదు. నేను ఇప్పుడే వస్తున్నాను. హా, సరేరా. కమాన్. అవును, అదేదో యాప్ పెట్టారు కదా. ఆ వంటలు చేసే వాళ్ళని ఎవరినైనా కలవడానికి వెళ్ళిందేమో. వాళ్ళకి ఒకసారి ఫోన్ చేయండి. ఫోన్ చేయరా. ఒరే విక్రమ్, నువ్వు కూడా ఫోన్ చేయి. కోర్టుకి ఏమైనా వెళ్ళిందేమో. లేదమ్మా, ఎవరింటికి వెళ్ళలేదంట. అమ్మా, మేడం కోర్టుకు కూడా వెళ్ళలేదంట. అయితే మరేమైపోయినట్టు? ఉన్నట్టుండి ఇంట్లోంచి ఎలా మాయమైపోతారా? విక్రమ్, నువ్వెవరన్నా శ్రావణితో గొడవ పడ్డావా? లేదమ్మా, మొన్న నిద్ర మాత్రలు మింగిన తర్వాత ఒక్క మాట కూడా అనలేదమ్మా. అసలు ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో భయంగా ఉందమ్మా. పోనీ వదినంటే అన్నయ్యతో గొడవ పడే ఛాన్స్ ఉంది. నాకు టైలర్కి గొడవలేం లేవు కదమ్మా. మరి టైలర్ ఏమైనట్టు? ఎవరో మన కుటుంబం మీద పగపట్టి ఏదో చేస్తున్నారు. అసలు టైలర్కి ఏమైంది? నాకు చాలా భయంగా ఉందమ్మా. వచ్చావరా? ఇంతవరకు వాళ్ళ గురించి ఏం తెలియలేదురా. నాకు చాలా భయంగా ఉందిరా. ఏం భయపడకరా, నేను వచ్చాను కదా. అంతా నేను చూసుకుంటాను. కానిస్టేబుల్స్ సార్, ఇల్లు మొత్తం చెక్ చేయండి. ఆగండి, మేం మొత్తం వెతికాం, ఎక్కడ లేరు. అయినా ఇంట్లో కనిపించకుండా పోయారు అంటే మళ్ళీ ఇంట్లోనే వెతుకుతామంటారేంటి? ఇంట్లోంచి కనిపించకుండా పోయారు కాబట్టే ఇంటి దగ్గర నుంచి మొదలు పెడుతున్నాం. ఇక్కడే ఏమైనా క్లూస్ దొరికే ఛాన్స్ ఉంది. కమాన్, సర్చ్. ఎందుకే ఊరికే వాగుతావు? ఎక్కువ వాగితే నువ్వే ఏదో చేసుంటావని అనుకుని నిన్ను తీసుకెళ్లి లోపలేస్తారు. అంటే ఊరికే ఇక్కడ టైం వేస్ట్ ఎందుకని చెప్పాను శోభన్ రాజు. నీ మొహమేం కాదు, వాళ్ళు వెళ్లే వరకు నోరు మూసుకొని ఉండు. అన్ని తప్పే నీకు. పద. కానిస్టేబుల్స్ మొత్తం అన్ని రూమ్స్ లో వెతకండి, ఎక్కడ విడిచిపెట్టద్దు.
ఏంటమ్మా గీత, ఏమైంది? డీసీపీ గారు ఇక్కడ. సార్, ఇక్కడ ఎవరివో షూ గుర్తులున్నాయి. ఇటు ఎవరినో ఈడ్చుకు వెళ్ళినట్టున్నారు. ఏంటవి? ఏమో పనివాళ్ళు ఏదో మూటగట్ట అక్కడ పారేసినట్టున్నారు. కానిస్టేబుల్స్, అవి ఓపెన్ చేయండి. ఇదేంటి ఇంత ఆయాసపడిపోతుంది? ఈ మార్క్స్ చూస్తుంటే ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఈడ్చుకెళ్ళినట్టు తెలుస్తోంది. అటువైపే లాక్కెళ్ళారు. ఈ కాలి పట్టి, ఈ పగిలిన గాజు ముక్కలు,
అక్కడ పడున్నాయి. ఈ పట్టి అమ్మా, ఇది టైలర్ది. అనయ్య, ఈ గాజు టైలర్ది కాదు. ఇలాంటి గాజులు శ్రావణి కూడా వేసుకోదు. అయితే అవి ఎవరివి? ఈ కాలి పట్టి ఇక్కడ దొరికిందాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ధరణి శ్రావణిల్ని ఎవరో కిడ్నాప్ చేసి ఈడ్చుకెళ్లారు. కానీ ఈ పగిలిన గాజులు శ్రావణివి ధరణివి కాదంటున్నారు కాబట్టి ఇదంతా చేసింది ఎవరో ఆడవాళ్ళు అయి ఉండాలి. యూర్ రైట్ అమ్మా. మీ ఇంట్లో కానీ తరచుగా మీ ఇంటికి వచ్చేవాళ్ళు కానీ ఎవరైనా ఇలాంటి గాజులు వేసుకోవడం చూసారా? ప్రియం వదిన. ప్రియవద, ఆగు, ఆగు, వదులు సూపర్రాజు. ఆగు, ఆగు. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అక్కడ వాళ్ళు గాజును చూస్తుంటే నువ్వెందుకు టెన్షన్గా వెళ్ళిపోతున్నావు? ఎందుకంటే ఆ గాజు నాది కాబట్టి.